జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. అరవింద్ కేజ్రీవాల్ ఖచ్చితంగా ఇంకా మొత్తానికి ఈడీ కేసులో ఆయన వెళ్లాల్సిందే. ఇంకా సమ్మన్స్ వచ్చేసాయి, ఎప్పటికీ వెళ్ళట్లేదు అరవింద్ కేజ్రీవాల్ అని చెప్పేసి వాళ్ళు ఢిల్లీ కోర్టుని అప్రోచ్ అయింది. ఈడీ ఢిల్లీ కోర్టు సమ్మన్ ఇష్యూ చేసింది, ఖచ్చితంగా రావాల్సిందండి. ఇన్ పర్సన్ అరవింద్ కేజ్రీవాల్ వెళ్ళక తప్పని పరిస్థితి, విచారణకు హాజరు కావాల్సిందేనని కోర్టు చెప్పింది. సో ఇది నిజంగా ఇదేమైనా గేమ్ ఓవర్ అన్నట్టుగా అనుకోవచ్చా మనం ఢిల్లీ చీఫ్ మినిస్టర్కి సంబంధించి? సాయి గారు సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మన రీడర్స్కి చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే 100 రూపాయలు లంచం తీసుకున్నాడు. మనం చూసాం, మన దగ్గర ఒక హెచ్ఎండి ఆఫీషియల్ మనం పట్టుకున్నారు. ఆడి దగ్గర 500 అంటున్నారు, ఇప్పుడు 600 అంటున్నారు, 700 అంటున్నారు. ఈ లంచ్ ఫస్ట్ తీసుకున్నాడు, వాడు పైన ఒక బాస్ ఉంటాడు, అది మినిస్టర్ ఉండొచ్చు, ఐఏఎస్ ఆఫీసర్ ఉండొచ్చు, ఎవడైనా ఉండొచ్చు. వీడు 10-20% పెట్టుకొని మిగతా వాళ్ళ బాస్కి ఇచ్చేస్తాడు. ఇప్పుడు బాస్ వీని జైలు లేపిచ్చేస్తాడు. బాస్ కోసం లంచం తీసుకుంటున్నాడు వీడు యాక్చువల్లీ, కానీ వీడు కొంచెం పెట్టుకుంటున్నాడు, నాకు రిస్క్ ఉంది కదా తీసుకున్నాను. బేసిక్ ఎక్స్ప్లెనేషన్ అది. కవిత కానివ్వండి, అరుణ్ రామచంద్రన్ పిల్లయ్య కానివ్వండి, ఢిల్లీలో ఉన్న మిగతా లిక్కర్ సిండికేట్స్ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? లిక్కర్ షాప్స్ సెటప్ చేయడానికి. ఒక ఏరియాలో ఒక లిమిట్ ఉంటుంది, 1-2 ఉండొచ్చు. వీళ్ళేంటో 6-7 ఇచ్చేశారు. దాని మీద ఇంకో పాలసీ పెట్టారు. ఈ ఎప్పటిదాకా ఈ లిక్కర్ షాప్ నడిచింది, ఐ థింక్ సంవత్సరం కూడా నడవలేదు, 6 నెలల్లో స్క్రాప్ చేసి పడేశారు. ఇది ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ కోర్టు కేసులు అనేమంటారు, క్యాన్సిల్ చేస్తాడు కేజ్రీవాల్. కానీ లంచం తీసుకున్నారు కదా, కవిత దగ్గర నుంచి కూడా లంచం తీసుకున్నారు వీళ్ళు. కవిత లంచం ఇచ్చింది, కవిత లంచం ఇచ్చింది, కానీ ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చిందో ఆమె చెప్పలేదు, అది ఇంకో కేసు అది. కానీ ఈ డబ్బులు తీసుకున్న మనీష్ సిసోడియాస్ అగ్రీడ్, వాళ్ళ అసిస్టెంట్స్ అగ్రీ చేశారు, మేము డబ్బులు తీసుకున్నాం. 164 కింద స్టేట్మెంట్ కూడా ఇచ్చారు వాళ్ళు కోర్టులో. మరి ఎక్కడ పోయింది డబ్బులు? క్యాష్ ట్రైల్ లేదు, ఎందుకంటే ఆ టైంలో అప్పుడు రేడ్ చేయాలండే, అప్పుడు చేయలేదు. వీళ్ళేమంటున్నారు, మేము గోవా ఎలక్షన్లో వాడుకున్నాం. మీరు రాసి ఇచ్చేసేయండి, మేము పార్టీ కోసం తీసుకున్నామని చెప్పి, ఏం తప్పులేదు దాంట్లో, ఇస్ యాజ్ పర్ లా. కానీ ద ఫెలో వాజ్ గివెన్ యూ ద మనీ, హ్యాస్ టు అకౌంట్ ఫర్ ఇట్. ఇప్పుడు ఎలక్ట్రల్ బాండ్స్ ఉంది, మీరు ఎలక్ట్రల్ బాండ్స్ తీసుకోవచ్చు. సో కేజ్రీవాల్, సిసోడియా తర్వాత సిసోడియా బాస్ కేజ్రీవాల్. సో కేజ్రీవాల్ హ్యాస్ టు బి క్వశ్చన్డ్. ఈ డబ్బులు ఎక్కడ పోయిందని చెప్పడా? సిసోడియా తీసుకుంటా అంటున్నాడు, తీసుకున్నా అన్నాడు, ఇప్పుడు దాకా జైల్లో ఉన్నాడు, బెయిల్ లేదు, సుప్రీంకోర్టు కూడా వెళ్ళిండు. ఆయన లంచం తీసుకున్నాడు, ఆ లంచం ఎక్కడ పోయింది? మీకు ఇచ్చిండా? నాకు ఇవ్వలేదని చెప్తే అయిపోయింది, సిసోడియా మళ్ళీ జైల్లోనే ఉంటాడు ఇక నెక్స్ట్ 20 సంవత్సరాలు. ఈయన తీసుకున్నాడంటే మీరు ఎందుకు తీసుకున్నారు, ఎక్కడ ఉంది డబ్బులు, అది భయపడుతున్నాడు. దానికోసం కోర్టు కూడా అదే అంటున్నారు, యూ హ్యావ్ టు అపియర్ అండ్ ప్రైమా ఫేసి. నేను ఎగ్జాక్ట్లీ ఐ యూజ్ ద వర్డ్స్ దట్ ఎగ్జాక్ట్లీ ఏం చెప్పారంటే, దీంట్లో ప్రైమా ఫేసి దేర్ ఈజ్ ఎవిడెన్స్ ఇన్ దిస్ అండ్ హీ హ్యాస్ టు అపియర్ బిఫోర్ ద కోర్ట్ అని. సో వీళ్ళు ఫ్రివిలస్, అది మా ఎమ్మెల్యేలు కొనుక్కుంటున్నారు, నన్ను అది చేస్తున్నారు, ఇది చేస్తున్నారు. టు సమ్ అప్, దెర్ ఆర్ సఫిషియంట్ గ్రౌండ్స్ ఫర్ ప్రొసీడింగ్ అండర్ సిఆర్పిసి సెక్షన్ 204 అగేన్స్ట్ ద అక్యూస్డ్. అక్యూస్డ్ అంటే అరవింద్ కేజ్రీవాల్. జడ్జు ఉన్న ఎవిడెన్స్, బేసిక్ ఎవిడెన్స్, ప్రైమా ఫేసి ఎవిడెన్స్ చూసి, ఎస్ దెర్ ఇస్ ఎవిడెన్స్ హియర్, వీ షుడ్ ప్రొసీడ్ అగేన్స్ట్ హిమ్ అని చెప్పారు. అదే కేరళ హైకోర్టు కూడా మొన్న కేరళలో కూడా ఇట్లానే ఒక థామస్ ఐసాక్ అని ఒకడు ఉన్నాడు, ఫైనాన్స్ మినిస్టర్, వాడి మీద కూడా ఈడీ సమన్స్ ఇష్యూ చేశారు. 4 సార్లు అయిపోయింది, వెళ్ళలేదు. ఇప్పుడు కోర్టు ఏం అడిగారంటే, మీకు భయం లేకుంటే మీరు ఎందుకు వెళ్ళట్లేదు, మీరేం తప్పు చేయలేదు అంటున్నారు. కరెక్ట్, వీల్ యాక్సెప్ట్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్. కానీ మీరు తప్పు చేయలేదు అన్నప్పుడు మీరు ఎందుకు వెళ్ళట్లేదు ఈడీ దగ్గర, ఎందుకు భయపడుతున్నారు? యు గో పుట్ ఎ పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ కమ్ అవుట్. కరెక్ట్. మీకు మీరు అరెస్ట్ చేస్తే కోర్టుకి వెళ్ళండి, కోర్టు దగ్గర చెప్పండి, ఏం ప్రూఫ్ లేకుండా అన్నారు, ఒట్టి అరెస్ట్ చేసినండి, కోర్టు విల్ రిలీజ్ యూ ఆన్ బెయిల్. కరెక్ట్. కానీ కోర్టే అంటున్నారు ఇప్పుడు, ప్రైమా ఫేసి దెర్ ఇస్ ఎవిడెన్స్ అగేన్స్ట్ ద అక్యూస్డ్, హీ హ్యాస్ టు అపియర్. ఈడీ హాజ్ మేడ్ అ వెరీ గుడ్ మూవ్. ఇప్పుడు ఈడీ వాళ్ళు పిలిపించి అరెస్ట్ చేస్తే పెద్ద గొడవ చేస్తుండే, ఇప్పుడు కోర్టు ఆర్డర్ చేశారు. ఇప్పుడు చూడాలి, నేను రాసిస్తాను, ఈ హియరింగ్ కన్నా 2 రోజుల ముందు అరవింద్ కేజ్రీవాల్ ఒక హాస్పిటల్కి వెళ్ళిపోతాడు, నాకు ఒంట్లో బాగాలేదు, హార్ట్ అటాక్ వచ్చింది, చెస్ట్ పెయిన్ వచ్చిందని చెప్పి హాస్పిటల్లో పడుకుంటాడు. వెళ్ళి కరెక్ట్ జరగబోయేది అదే 99%. లేకుంటే కోర్టుకి వెళ్ళి నాకేం తెలియదు, నాకు మెంటల్ ల్యాప్స్ ఆఫ్ మెమరీ ఉంది, అప్పుడు ఆ టైంలో ఏమేమి జరిగింది నాకు అసలు గుర్తులేదు అంటాడు. ఈ 2 కావచ్చు. బోత్ దిస్ ఆప్షన్స్ ఆర్ ఓపెన్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.